ఈరోజు మా నైట్ స్పెషల్ ఓకేనా. కాకపోతే స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలన్నమాట మాకు. ఈ ఫుడ్ అంతా అక్క ఈ ఫుడ్ అంతా మన దేశంలో తినే ఫుడ్ కాదు, ఇది వెరైటీగా చేసుకుంటున్నాం అనమాట. కానీ రోజు ఉంటదిలేండి వెరైటీ, కానీ ఈ రోజు ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. అది ఏంటి అసలు ఏంది అనేది చూసేద్దాం ఓకేనా. ఏదో చేస్తున్నాడు మా బ్రెడ్ మరీ ఫ్రెష్ గా ఉంది. అట్టగా నీకు చెప్పాను కదా ఏదైనా సున్నితంగా చేసుకోవాలి. సున్నితంగా చేయబట్టే అంత మాత్రం వచ్చింది, సున్నితంగా చేయకపోతే రాదు. ఈరోజు ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్, మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా అవి. ఓకే, ఇది ఏమంటారు బర్గర్ పార్టీ అంటారు కదా, బర్గర్ పార్టీ ఇది. ఓకే, తర్వాత వచ్చి వేడి వేడి నెల్లూరు ఫేమస్ బోండాలు. బోండాలు మా నెల్లూరు వాళ్ళకి ఎమోషన్ బోండాలు అంటే. ఓకే, బోండా పూరీలు ఇప్పుడే వేడిగున్నాయి, పూరి ఉబ్బింది ఇప్పుడే ఆగింది పూరీలు. నెక్స్ట్ వచ్చి బర్గర్ చేస్తున్నా. బర్గర్ అన్ని రెడీ చేసుకోవాలి. బర్గర్ అంతా రెడీగా ఉంది. ఇది బర్గర్ లో పెట్టడమే. అది ఎంతకు ఎవరు చేశారు చెప్పవయ్యా? ఇవన్నీ నేనే చేశాను కాదు. ఈ రెండు ఆ పూరీలు అన్ని మా అక్క చేసింది. ఓన్లీ బర్గర్ ఒకటే నేను, ఎందుకంటే ఈ బర్గర్ మా అక్క చేస్తే తిందో ఇంకోటి వచ్చి అసలు వద్దంటుంది. ఇప్పుడు కూడా నేనే కావాలని తినిపిద్దామని ప్లాన్ చేసి అదిగో పెట్టున్నా. ఇవన్నీ నేనే కాల్చాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అవి, ఇంకోటి వచ్చేసి పూరి బోండా అన్ని నేనే కాల్చా మొత్తము. వాడు ఓన్లీ కలిపి ఇవ్వడం అంతే. అంతా ఈరోజు మన స్టైల్ కాదు, అమెరికా ఫుడ్ అంతా. బోండాలు ఒక్కటే మన ఇండియాదే, అవును, మిగతా అంతా అమెరికానే. అంతా వెజ్జే, మీరు గమనించారు. ఇది కూడా వెజ్జే. వెజ్ అది చెప్పలేదు నువ్వు. ఎందుకంటే మీరు దీనికి ముందు వీడియో చూసుంటారు మా పాప బాగాలేదని. మా పాప చికెన్ తినకూడదు, అందువల్ల మేము కూడా చికెన్ తినేది. మేము వెజ్ లోకి వచ్చేసాం. అందుకే వెజ్ అంతా వెజ్ అన్నమాట. ఇప్పుడైతే బర్గర్ నువ్వు చూపియద్దు, నాకే రాదు. అవునా, చూపించి మళ్ళా వాళ్ళు భయపడి. ఎందుకని వాష్ అయిపోయిన తర్వాత నేనే చూపిస్తాను అక్క, ప్లీజ్. నాకే రాదు. ఇంకొకటి కూడా చేస్తాడు, అది కూడా చూద్దాం. అది ఏదో వెరైటీగా అంట. ఆల్రెడీ నేను ముందే మా అక్కకి ఏం చెప్పానంటే, ఇవన్నీ నమ్మరక్క మనం చేసామంటే అంటే. మా అక్క షాక్ అవుతుంది, నమ్మేది ఏందిరా అంటుంది. నువ్వు చేసావంటే నమ్మతారక్క, మనం ఎట్లా వచ్చాయనుకుంటున్నారు. అట్లా కాదు, అదంతా పెడితే మీరు అసలు చూడగలుగుతారా? బోరు కొట్టేస్తుంది కదా. అందుకని చెప్పి నేను అన్నీ లేకుండా చేసేసిన తర్వాత వీడు కలుపుతాడు కదా. అది బర్గర్ నేను చూపిను. బర్గర్ ఉంది కదా ఫ్రెష్. సరే, చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, మొత్తానికైతే అయిపోయింది మొత్తం బర్గర్లు. ఫస్ట్ అయితే ఎలా వచ్చిందో చూడండి. చూసారా? ఎట్లా పెట్టకూడదు, రెండు పెట్టాలి కదా. కీరాకాయలు ఎర్రగడ్డలు పెట్టున్నా రెండు. కింద కింద పెడితే నిలబడట్లా. బర్గరు దాంట్లో సలాడ్ చేసా. బోండా ఇందాక చూసేసాను. బోండా ఇది చూడండి, ఇది నాకు చెక్క చపాతీ రోల్. ఇవి ఎగ్ రోల్. ఎగ్ కాదు, సారీ వెజ్ రోల్. వెజ్ రోల్ కూడా కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ రోల్. వెజ్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తారు, బయట వేస్తారు. మనకు అక్కడ వేసిల్లా అది వేరు. ఇక్కడ ఎవరు వెజ్ అంటే కూరగాయలు అయ్యి పెడతారు, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ రోల్ అనమాట. కనిపిస్తుంది అయ్యో, ఫ్రెంచ్ ఫ్రైస్ రోల్స్. మమ్మీ పూరి, ఇది నాకు ఫ్రెంచ్ ఫ్రైస్. బర్గర్ నాకు, పాపకి, తమ్ముడికి, అమ్మకి లేదనమాట. వాళ్ళిద్దరు ఇది తింటారు. బర్గర్ లోపల ఉండేవి తింటాం మేము, ఇది తింటారనమాట. ఇది బోండాలోకి వచ్చేసి సాంబార్. గంటేదా వేసుకుంటా. ఏం కాదు నేను వేసుకుంటాను. సాంబార్ అండి. ఇది వచ్చేసి మన చపాతీలోకి మటన్. నాన్ వెజ్ లేదనుకున్నా, ఇది ఒకటి ఉంది ఫ్రిడ్జ్ లో. ఉండింది. అది
చపాతీ కల్పించుకున్నా తిందామని. ఆ చపాతీ చూసారు కదా అంత నీట్గా ఉందో. ఆ, మా అక్కే కావాలని చక్కలా కాల్చు అన్నది. కావాలనే కాల్చుకున్నా. ఇదే విషయం. అది పచ్చడి, ఇంకోటి మిస్ అయ్యో, అది పెరి పెరిలేండి, అది పచ్చడి. మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి. ఇన్ని ఐటమ్లు చాలా ఉన్నాయి, ఐటమ్లేమో కానీ అన్నీ తక్కువ ఉన్నాయి. నైట్కే కదా అన్నీ కొంచెం కొంచెం అన్ని ఐటమ్స్ కలిపి తినేస్తాం ఇప్పుడు. నాకు తక్కువే ఇది పరిస్థితి. ఈరోజు రాత్రికి మా ఫుడ్ ఇది. చాలా కష్టపడాను, దగ్గర 6 గంటల నుంచి చేస్తే ఇప్పటికి అయ్యాయి. నేను ఎందుకు చూపించలేదంటే ఆ బర్గర్ని అవి కాల్చేటప్పుడు ఆ బర్గర్ చూసారు కదా కొంచెం కట్ అయింది, అందువల్ల ఆ ఇబ్బందులు అవుతాయి. మా అక్క తిడతా ఉంది ఇప్పుడు కూడా చూపించాలి కదా అంటుంది. ఏదో నాకు అసలు రాదు, మళ్ళీ ఏమనుకుంటారా అని. వచ్చేదే గొప్ప మనకి, మనం ఏమన్నా చెప్పండి ప్రొఫెషనలా లేదు కదా. వచ్చే ఇంత బాగా చేసి ఆయనకు రాదంట. చూడండి ఎవరు చేస్తారు ఇట్లా నీట్ గా. ఏదో నాకు వచ్చినట్టు చేసా. ఆ, హాయ్ మమ్మీ. మా బాబు అది మా బాబు పరిస్థితి. ఇది ఈరోజు మా రాత్రికి ఫుడ్. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.